హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కళింగారెడ్డి. అలాగే నేను నా ఛానల్లో 138 వీడియోలు చేశాను. అందులో మీకు ప్రతి వీడియో నుంచి ఎంతో కొంత గార్డెన్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. అది మీకేమన్నా ఉపయోగపడితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి. అలాగే ఈరోజు మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగా నేను గత 3-4 సంవత్సరాల నుంచి అదే బొంతు కాకరకాయ, అంటే దాన్నే ఆకాకరకాయ అంటారు, పూడ కాకరకాయ అంటారు. నేను వాటిని పెంచాలనే ప్రయత్నంలో నేను ఇప్పటికి సక్సెస్ అయ్యాను. 3 సంవత్సరాల నుంచి నేను దాని ప్రయత్నం చేస్తూ ఉంటే మొదటిసారిగా నేను దీనిలో సక్సెస్ అయ్యాను. అయితే నాకు దీనిలో వచ్చిన అనుభవాల గురించి మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మీకు అప్డేట్ ఇస్తానని ఆ మొక్కల గురించి. అలాగే ఇప్పుడు కూడా నేను దానికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఇస్తాను. అంటే ఇందులో మేల్ ప్లాంట్స్ ఎలా గుర్తించాలి, ఫిమేల్ ప్లాంట్స్ ఎలా గుర్తించాలి అనేది కూడా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు నేను షేర్ చేస్తాను. మీకు గనక నా వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మరియు మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు నాకు మీరు అందించండి. నేను బయట నుంచి చాలాసార్లు దుంపలు తెప్పియగలిగాను. అంటే ఆకాకర దుంపలు గుంటూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, ఇంకా వేరే లోకల్ కానీ నేను తెప్పించి ఎప్పుడు సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం నేను విత్తనాల ద్వారా సక్సెస్ అయ్యాను. అది నాకు దుంపల కంటే నా అనుభవంలో విత్తనాల ద్వారా మాత్రమే మనం ఎక్కువ ప్లాంట్స్ని, మేల్ ఫీమేల్ ప్లాంట్స్ని మనము పెంచవచ్చు అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. చూసి మీ విలువైన సమాచారాన్ని అదేనండి మీ ఆలోచనలు, మీ అనుభవాలు నాకు తెలియచేయండి. మీకు లాస్ట్ వీడియోలో చూయించినట్టుగా నేను ఇగో ఇది ఒక ప్లాంట్ చూపించాను. ఇది ఒక ప్లాంట్. నాకు దీంట్లో ఈ విత్తనాల ద్వారా మొలిచింది. నెక్స్ట్ దీంట్లో ఇది కూడా విత్తనాల ద్వారా మొలిచింది. ఇది కూడా విత్తనాల ద్వారా మొలిచింది. నేను దుంప ద్వారా పెంచింది ఇది ఒకటి. నెక్స్ట్ ఈడొకటి ఉన్నది. వీటిలో నాకు ప్రజెంట్గా మాత్రం 2 ప్లాంట్స్ మాత్రం నాకు ఫిమేల్ ప్లాంట్స్ వచ్చినాయి. అంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇగో ఇది చూడండి, ఇవి నాకు మొదటిసారిగా కాసినటువంటి బొంతు కాకరకాయలు. ఇది ఒకటి, నెక్స్ట్ ఇగో ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. మీకు ఇంకా ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నాయి నాకు. ఇంకా ఇవి నా ఫిమేల్ ప్లాంట్కి వచ్చినవి. వీటి ఫిమేల్ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. జస్ట్ మన కాకరకాయ ఆకుల లెక్కనే ఉన్నాయి చూడండి.
ఇది మేల్ ప్లాంట్. ఈ మెయిల్ ప్లాంట్ ఆకులు చూడండి, అంటే వీటికి కరువు ఎక్కువగా ఉంది. అంటే కటింగ్స్ మనకు మన కాకరాకులు లెక్క కటింగ్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. వీటికి ఈ మెయిల్ ప్లాంట్ చూడండి, దీనికి కటింగ్స్ తక్కువగా ఉన్నాయి. ఇది చూడండి, నేను ఇక్కడ పూత పూసినవి కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఈ మెయిల్ ప్లాంట్ ఆకులు. ఇక్కడ ఆల్రెడీ నేను విత్తనాల ద్వారా పెట్టిన దాంట్లో కూడా ఇక్కడ కూడా మెయిల్ ప్లాంట్ మొలిసింది. ఇది మెయిల్ ప్లాంట్. మెయిల్ ప్లాంట్ ఇట్లా వస్తుంటుంది. ఫిమేల్ ప్లాంట్ ఈ విధంగా వస్తుంటాయి ఆకులు ఇట్లా. ఇవి చూడండి, ఈ విధంగా ఆకులు వస్తాయి. ఈ రకంగా మనము ఫిమేల్ ప్లాంట్ని గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ కూడా కాస్తుంది. ఇక్కడ కూడా కాస్తుంది. ఆల్రెడీ అన్ని ఈ వర్షాలకి చూడండి మళ్ళీ ఇక్కడ కాస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ కాస్తుంది. ఇది చూడండి, ఇదొక ఆల్రెడీ అన్ని పిందెలు పడుతున్నాయి ఇప్పుడే అన్ని. మీరు కూడా చూడండి, ఇది ఫిమేల్ ప్లాంట్. ఈ మేల్ ప్లాంట్ ఎక్కువ ఉంది, అంటే 2-3 చెట్లు ఉన్నాయి కాబట్టి నా దాంట్లో మేల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. తీసేస్తాను వాటిని. నేను మీకు ఎవరికైనా కూడా మెయిల్ ప్లాంట్ కావాలంటే నేను ఆ దుంపలను వాటిని తీసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అనవసరం, నాకు ఒక్కటి ఉన్నా సరిపోతుంది, 1 లేదా 2 ఉన్నా సరిపోతుంది నాకు. కాబట్టి మీరు ఈ రకంగా గొంతు కాకరకాయ విషయంలో నా వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. చూడండి, ఈ మెయిల్ ఫుల్ చూడండి, ఈ మెయిల్ ఫుల్ మీకు ఫిమేల్ చూపిస్తాను. చూడండి, ఇది ఫిమేల్ పువ్వు. ఇలా మీరు గుర్తించవచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను. మీరు కూడా మీకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు మీ గార్డెన్లో, అంటే రూఫ్ గార్డెన్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ మీరు పెంచుకోండి. ఎందుకంటే నేటి సమాజంలో మొత్తము వీటికి దానికి అన్ని కెమికల్స్ తోటి భయంకరంగా పండిస్తున్నారు. వాటికి ఆ కెమికల్స్ చూస్తుంటేనే అసలుకి ఆ వాసనకి ఆ కూరగాయలు తినబుద్ధి కావట్లేదు. నేను ఇవి తిన్న తర్వాత అవి మనకు అస్సలు తినబుద్ధి కావట్లేదు. కాబట్టి మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు అందరూ మొక్కలు పెంచాలని, పర్యావరణాన్ని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.